Please subscribe my channel and like my video. Dear students, today I am going to do 3 interesting science activities in this video about center of gravity. First one is activity with funnels, which is very interesting. Please observe carefully and learn the concept. Second one is activity with pencil, and third one is activity with pipe and water bottle. So let us start our activities. Observe carefully and learn the concept. డి స్టూడెంట్స్, ఈ రోజున మనం ఒక సైన్స్ యాక్టివిటీ చేద్దాం. అందులో ఉన్న సైన్స్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి 2 పొడవైన పైపులు, ఒక లెంగ్త్ తక్కువ పైపు, 2 ఫన్నెల్స్, కొన్ని బుక్స్. ఇప్పుడు ఈ బుక్స్ నేను 2 వైపులా అరేంజ్ చేస్తాను. ఈ అరేంజ్మెంట్ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ ఎక్కువగా, ఇక్కడ హైట్ తక్కువగా ఉండేటట్లుగా నేను బుక్స్ని అరేంజ్ చేశాను. ఆ బుక్స్ మీద లెంగ్త్ ఎక్కువ ఉన్న పైపులు 2 కూడా ఈ రకంగా కొంచెం గ్యాప్ ఉంచి వీ షేప్లో అరేంజ్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హైట్ ఎక్కువ, ఇక్కడ హైట్ తక్కువ. నేను ఒక లెంగ్త్ తక్కువ ఉన్న పైపుని హైట్ ఎక్కువ నుంచి వదిలేస్తే అది హైట్ తక్కువ వైపుకే రోల్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. మరి హైట్ తక్కువ నుంచి వదిలేస్తే పైకి వెళ్తుందా? యాంటీ టు ద గ్రావిటీ ఏ ఆబ్జెక్ట్ వెళ్ళదు, మనకు తెలుసు. మరి హైట్ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళేలా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని చేయగలమా? ఆలోచించండి. దానికోసమే నేను 2 ఫన్నెల్స్ని తీసుకున్నాను. ఈ 2 ఫన్నెల్స్ని నేను టేప్ తోటి ఈ రకమైన షేప్ వచ్చేలాగా అటాచ్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. నేను టేప్ తోటి ఈ రెండింటిని అతికిస్తున్నాను. స్టూడెంట్స్ చూడండి, నేను ఈ 2 ఫన్నెల్స్ని ఈ రకంగా అటాచ్ చేశాను టేప్ తోటి. ఇప్పుడు నేను ఈ ఫన్నెల్ని అప్వర్డ్ ఉంచితే ఇది డౌన్ వైపు వెళ్తుందా వెళ్ళదా? చూడండి, అప్ కేసి ఉంచినప్పుడు అప్వర్డ్ నుంచి యాక్చువల్గా డౌన్వర్డ్కి ఏ ఆబ్జెక్ట్ అని వెళ్ళాలి, కానీ ఇక్కడ అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి వెళ్ళట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు? ఈ ఫన్నెల్స్ రెండింటినీ కలిసి ఉన్న ఈ షేప్లో దీన్ని నేను డౌన్ దగ్గర ఉంచాను. దీన్ని వదిలేస్తే ఇక్కడే ఉండిపోతుందా, ముందుకు వెళ్తుందా? డౌన్ నుంచి అప్పుకి ఏ ఆబ్జెక్ట్ వెళదాను అని ఇప్పుడే అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను ఈ ఫన్నెల్స్ రెండింటినీ కలిపిన దాన్ని డౌన్ వైపు ఉంచాను. వదిలితే ఏమవుతుంది? ఆలోచించండి. చూడండి, సో విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ డౌన్ నుంచి వదిలేస్తే ఏ ఆబ్జెక్ట్ కూడా మనం అప్ వైపు వెళ్ళడం చూడం. కానీ ఈ షేప్కి సంబంధించి ఎందుకని డౌన్ నుంచి అప్పుకి ఎందుకు వెళ్తుంది? అప్ నుంచి డౌన్ కాకుండా ఇది యాంటీ టు ద గ్రావిటీ వెళ్ళినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు ఇలా జరిగింది చెప్పగలరా? ఎందుకు ఇలా జరిగిందంటే, ఈ పైప్ చూడండి, ఈ పైప్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ పైప్ యొక్క లైన్ ఆఫ్ సిమెట్రీ మధ్యలో ఉంటుంది, దాని వెంబడే ఉంటుంది. కాబట్టి మనందరికీ తెలుసు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేటువంటిది ఎర్త్కి దగ్గరగా ఉంటే ఆ ఆబ్జెక్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఈ ఎర్త్కి దగ్గరగా ఉన్నట్టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ మధ్యలోంచి వెళ్ళేటువంటి లైను ఇక్కడ ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పెడితే ఎర్త్కి మనకి హైట్లో ఉంటుంది. అందుకనే ఈ స్మాల్ పైప్ని వదలగానే ఇది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎర్త్కి దగ్గరగా రావడానికి అది రోల్ అవుతూ కిందకు వచ్చేస్తుంది. మరి ఈ ఫన్నెల్ విషయంలో ఎందుకని ఇది డౌన్ నుంచి అప్కి రోల్ అవుతుంది అంటే, ఈ ఫన్నెల్ షేప్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ చూడండి, పైప్ ఉంది ఫన్నెల్కి. ఈ పైప్ యొక్క మధ్యలోంచి వెళ్ళేటువంటి లైన్ వెంబడి ఉంటుంది. ఆ పైపు ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎర్త్ నుంచి హైట్ ఎక్కువలో ఉంటుంది. కాబట్టి ఇది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైన్ ఎర్త్కి దగ్గరగా ఉండడానికి అది రోల్ అవుతూ ముందుకు వస్తుంది. ఇందులో ఉన్న సైన్స్ కాన్సెప్ట్ అది. మరొక సైన్స్ యాక్టివిటీని చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక పెన్సిల్ తీసుకున్నాను. ఈ పెన్సిల్ని వేలు మీద నిలబెట్టగలవా? పెన్సిల్ వేలు మీద నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే లెంగ్త్ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దాని యొక్క మిడ్ పాయింట్లో ఉంటుంది. అందుకనే మనం పెన్సిల్ని ఆ మిడ్ పాయింట్ దగ్గర వేలు మీద నిలబడితే నిలబడుతుంది, కానీ స్ట్రైట్గా నిలబడితే ఉండదు.
ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉండదు కాబట్టి. మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీని కిందకి షిఫ్ట్ చేయగలిగితే అప్పుడు మనం దీన్ని నిలబెట్టవచ్చు. దానికోసమనే నేను మన దండం ఆరేసుకుని బట్టలు ఆరేసుకునేటువంటి వైర్ ఉంటుంది, దాన్ని తీసుకుని దానికి ఒక రింగ్లో చేశాను, పెన్సిల్ పట్టేంత రింగ్ ఏర్పాటు చేశాను. ఇందులో పెన్సిల్ ఉంచాను నేను. ఇప్పుడు దీని కిందకి ఈ త్రూ ద వైర్ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంతా కిందకి షిఫ్ట్ అయ్యేలాగా ఇక్కడ ఒక వెయిట్ ఉంచుతున్నాను. ఆ వైర్ యొక్క రెండో ఎండ్లో కొంత బరువు ఉంచాను. ఇప్పుడు చూడండి, ఈజీగా మనం వేలి మీద పెన్సిల్ని నిలబెట్టవచ్చు. ఇది కూడా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సింపుల్గా మన ల్యాబొరేటరీలో ఉండేటువంటి ఒక వేయింగ్ మిషన్లో మన సింపుల్ బ్యాలెన్స్ వెయిట్ పెడతాం, అందులో ఒక వెయిట్ తీసుకున్నాను, ఒక వైర్ తీసుకున్నాను, పెన్సిల్ని ఈజీగా మనం వేలి మీద ఈ రకంగా నిలబెట్టవచ్చు. ఇందులో ఉన్నది సైన్సే, మ్యాజిక్ ఏమి కాదు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మరో యాక్టివిటీని చూద్దాం. దీనికి నేను ఒక ప్లాస్టిక్ పైపుని తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ పైపు ఒక ఎండ్ చూడండి ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు నేను సర్ఫేస్ మీద ప్లాస్టిక్ పైపుని పెడితే అది నిలబడుతుంది. ఎందుకంటే దీని రిజల్టెంట్ వెయిట్ యాక్ట్ చేసేటువంటి లైన్ ఆఫ్ సిమెట్రీ వెంబడి ఆబ్జెక్ట్ లోపలే ఉండడం వల్ల ఈ ఆబ్జెక్టు నిలబడింది. అదే రెండు ఎండ్ నేను కొంచెం స్లాంట్గా కొంత యాంగిల్తో కట్ చేసాను చూడండి. ఇప్పుడు ఇటువైపు పెడితే సర్ఫేస్ మీద నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క రిజల్టెంట్ వెయిట్ యాక్ట్ చేసేటువంటి లైను ఈ ఆబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఇది పడిపోతుంది. మరి ఈ ఆబ్జెక్ట్ నిలబెట్టాలంటే స్లాంట్గా ఉన్న ఈ సర్ఫేస్ స్లాంట్గా ఉంది. ఇప్పుడు ఇది నిలబెట్టాలంటే మరొక వెయిట్ దీన్ని రెండు వైపు పుల్ చేస్తే అప్పుడు ఆబ్జెక్ట్ నిలబడుతుంది. ఇక్కడ ఒక హోల్ చేశాను పైప్కి, ఈ హోల్లోకి వాటర్ బాటిల్ ఇన్సర్ట్ చేశాను. అప్పుడు వెయిట్ అంతా ఒకటి షిఫ్ట్ అవుతుంది కాబట్టి మీరు చూసారా ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ముందర మన పైపు దాని యొక్క రిజల్టెంట్ వెయిట్ అంతా కూడా ఇటువైపు షిఫ్ట్ అవడం వల్ల పడిపోయింది. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ వెయిట్ని యాడ్ చేయడం వల్ల అది రిజల్టెంట్ వెయిట్ మళ్ళీ రెండు వైపు షిఫ్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఆ పైపు నిలబడుతుంది. ఈ రకంగా మనం దీన్ని కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒక యాక్టివిటీగా మనం చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి.